ఈ స్థితికి చేరుకున్నటువంటి యోగి అంటే మీరు మనం అనుకున్నట్టుగా పరమాత్మ అంటే సహస్రారం దగ్గరికి వెళితే ఇంకా పరమాత్మ దగ్గరికి వెళ్ళినట్టే. అవును. వాడు ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు వాళ్ళు పరమాత్మలో లీనం అవుతా ఖచ్చితంగా. ఇప్పుడు ఈ జన్మలోనే ఈ స్థితి వచ్చిందంటే దాన్ని జీవన్ముక్తి అంటారు. ఉంటాడు, ముక్తుడై ఉంటాడు, జీవించి ఉంటాడు, ముక్తుడై ఉంటాడు. ఇది జీవన్ముక్తి స్థితి. ఇక ఎప్పుడైతే ఈ దేహం వదిలిపెడతారో అప్పుడు ఆటోమేటిక్గా ఆల్రెడీ ముక్తుడై ఉన్నాడు కాబట్టి దాన్ని విదేహ ముక్తి అంటారు. కేవలం ఈ దేహాన్ని వదిలిపెడతాడు తప్ప ఈ దేహానికి సంబంధించిన వాసనలు కానీ, బాధలు కానీ, బంధాలు కానీ, తర్వాత స్వర్గ నరకాలు కానీ ఏమీ ఉండవు. అంటే ఈ జన్మతోటే, ఈ శరీరంతో వాళ్లకు జన్మరాహిత్యం అయిపోద్ది. దాన్ని విదేహముక్తి అంటారు. అప్పుడు ఇక ఖచ్చితంగా జీవన్ముక్తుడు అయినాడంటే విదేహముక్తి అయినట్టే. జీవన్ముక్తి కావడం కోసమే ఇప్పుడు ఈ సాధనలన్నీ. జీవన్ముక్తి అయినాడంటే విదేహముక్తి. అంటే ఆ యోగికి ఆ దేహాన్ని వదిలినప్పుడు చేసే క్రియలు ఏవైతే ఉన్నాయండి రకరకాలుగా ఉంటున్నాయి కదా. అవును. అంటే యతులకు వేరే నియమాలు ఉన్నాయి, సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళ నియమాలు వేరే. యోగులుగా అంటే సన్యాస దీక్ష తీసుకోకుండా సంసారులుగానే అంటే గృహంలోనే ఉంటూ వాళ్ళు యోగులుగానే ఉంటే వాళ్ళ విధానం వేరే ఉంది. కొందరు ప్రత్యేకించి వాళ్ళ యొక్క దూరదృష్టి చేత సమాధి కావాలని ప్రయత్నం చేసి సశరీర సమాధి అయిన వాళ్ళు కూడా ఉన్నారు, సజీవ సమాధి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత సమాధి చేయమని చెప్పి కొన్ని సూచనలు ఇచ్చి తర్వాత సమాధి చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది ఒక విధంగా మోహం కదా. అంటే ఇక్కడ రెండు సంకల్పం వేరు, భ్రమలు తర్వాత కల్పనలు వేరు. సంకల్పం అనేది చిత్తశుద్ధితో వస్తుంది, దైవాజ్ఞతో వస్తుంది. అంటే దైవాజ్ఞ అంటే ఒక లోక కళ్యాణం కొరకు వస్తుంది. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్న వాళ్ళ యొక్క సంకల్పము కోరిక కిందికి రాదు, సమాజ కళ్యాణం లోక కళ్యాణం కొరకు వస్తుంది. ఇప్పుడు రాముడు కృష్ణుడు చేసిందంతా కూడా, అవతార పురుషులు చేసిందంతా కూడా లోక కళ్యాణం కొరకు చేశారు. అదే మాదిరిగా ఇప్పుడు కలికాలంలో ఉండే మానవ ప్రయత్నంలో ఇలాంటి సిద్ధ పురుషులు చేసే ఏ సంకల్పమైనా కూడా లోక కళ్యాణము సమాజ శ్రేయస్సు కొరకే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ త్రిశక్తి మహాగాయత్రి మందిరం ఉంది ఉదాహరణకి. అయితే కావాలని ఇక్కడ త్రిశక్తి మందిరం స్థాపించాలనే భావన దృష్టి లేదు. దైవికమైన ప్రేరణతో మనకు ప్రశాంతమైన ప్రదేశం కావాలి, ధ్యానం ప్రస్థం ఏర్పాటు చేయాలన్న సందర్భంలో ఇక్కడి వాళ్ళ ప్రమేయంతో త్రిశక్తి మహాగాయత్రి చేయాల్సి వచ్చింది. అంటే కొన్ని మన ప్రయత్నంతో చేసే వాటికంటే దైవికంగా వచ్చే అప్రయత్నంగా వచ్చేవి ముందుకు వస్తాయి అంటున్నా. మరి రెండు తోడైనాయి. త్రిశక్తి మహాగాయత్రి మందిరానికి ధ్యానప్రస్థం తోడైంది, ధ్యానప్రస్థానికి త్రిశక్తి మహాగాయత్రి మందిరం తోడైంది. మరి ఇలాంటి తోడు కావడానికి కారణం ఎవరు అంటే అది దైవ నిర్ణయం, మనం తప్పించుకోవడానికి లేదు, విధిగా అనుభవించవలసిందే. ఇప్పుడు ఇక్కడ ఉన్న త్రిశక్తిలో కూడా 3 రకాల శక్తులు ఉన్నాయి. దుర్గాశక్తి, రుద్రశక్తి, తర్వాత బ్రహ్మశక్తి. మామూలుగా గాయత్రి బ్రహ్మ గాయత్రి అంటాం. ఈ బ్రహ్మ గాయత్రికి ఒకవైపు దుర్గాశక్తి, ఒకవైపు రుద్రశక్తి ఉంది. దుర్గాశక్తి, రుద్రశక్తి, బ్రహ్మశక్తి, ఈ 3 శక్తుల మూర్తే ఈ త్రిశక్తి మహాగాయత్రి. ఇక్కడ రోజు ధూపదీప నైవేద్యాలు సక్రమంగా జరుగుతాయి. ఇది ఒక తపోక్షేత్రం, తపోభూమి. ఇక్కడ ఏదో ఈ ప్రదేశానికి పూర్వం ఏదో ఒక మహత్తు ఉండడం వల్ల పక్కనే సంతాన నాగేంద్ర స్వామి కూడా, ఇక్కడ ఎన్నో అనుభూతులు జరిగినాయి, ఎన్నో విచిత్రాలు జరిగినాయి. అవన్నీ అవతలి వాళ్ళకి ఎలా ఉంటాయంటే కల్పనల మాదిరిగా, లేకపోతే ఏదో భక్తులు రావడానికి చేస్తున్న ప్రయత్నాలుగా ఉంటాయి. ఒక్క సంతాన నాగేంద్ర స్వామి ప్రతిష్టాపన చెయ్యాలని మొదలు సంకల్పం లేదు. త్రిశక్తి మహాగాయత్రి ఒకటి ఉండింది. అయితే ఎవరికో ఒక భక్తుడికి సంతాన నాగేంద్రుని ప్రతిష్ఠ చేయాలని ఆయనకు సంకల్పం కలిగింది. అయితే
నాగేంద్రుని ప్రతిష్ఠ చేయాలంటే సంతాన నాగేంద్రుడు అయితే బాగుంటుంది, ఎవరికైనా సంతానం లేని వాళ్లకు ఉపయోగపడుతుంది కదా అని అనుకున్న తర్వాత ఈ సంతాన నాగేంద్రుణ్ణి బయట పెట్టడానికి కారణం ఏమిటంటే గుళ్ళోకి గర్భగుడిలోకి అందరూ ప్రవేశిస్తే ఇబ్బందికరం కదా, అశుచి మహిళ మడి ఉంటుందని సంతాన నాగేంద్రుని పక్కన పెడితే వచ్చిన భక్తులకి అనుకూలంగా ఉంటుందని అనుకున్నా. అయితే విచిత్రం ఏమిటంటే ఒకానొక సందర్భంలో స్వప్నము కాదు, భ్రమ కాదు, కల్పన కాదు, ఆ నాగేంద్రుడు ఈ గర్భాలయంలోకి వచ్చినట్టుగా ఈ అమ్మవారు అక్కడికి వెళ్ళినట్టుగా అనుభూతి కలిగింది. నా ఒక్కడికి కాదు, ఇక్కడ మా అమ్మగారికి ఇంకా వచ్చిన 2-3 భక్తులకి అయ్యో నాగేంద్రుడే ఇక్కడ ఈ లోపల ఉన్నారు కదా అని అనుకున్నారు. అమ్మవారు అక్కడ ఉందేమిటి అనుకున్నారు. అంటే దీని అర్థం ఏమైంది అంటే సంతాన నాగేంద్రుడు అమ్మవారు వేరు, త్రిశక్తి వేరు లేదు, ఒక్కటే అనేది నిరూపణ అయింది. అంటే ఇది ఎవరికైతే అయిందో వాళ్ళు విశ్వాసం వాళ్ళకు బలంగా ఉంటది. ఇది మిగతా విన్న వాళ్ళకంటే ప్రత్యక్షంగా ఒక పాము వచ్చింది. ఆ పాము వచ్చి అలా మేము యజ్ఞం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ యజ్ఞం చేస్తూ ఉంటే ప్రత్యక్షంగా పాము వచ్చి ఆ కప్పను మింగకుండా కప్పను పట్టుకొని వదిలేసి చక్కగా నాగేంద్రుని దగ్గరికే వెళ్ళింది. అంటే నాగేంద్రుడు అక్కడ ఉండవలసిందే, నా స్థానమే అని నిరూపణ అయింది. నేను అమ్మవారు ఒకటే అని నిరూపణ అయింది. ఇట్లా ఇక్కడికి వచ్చి సంతానం కాని వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈ బండలు వేశారంటే వాళ్ళే వేశారు అంటే మాట. అలాంటి భక్తి విశ్వాసం పెట్టుకొని నమ్మకంతో వచ్చిన వాళ్ళకి ఇక్కడ సంతానవంతులైనారు. అన్ని చోట్ల నాగేంద్రుని ప్రతిష్ఠించారు కదా గురుగారు. సంతాన నాగేంద్రుడు అంటే సంతాన నాగేంద్రుడు అంటే మరి ప్రత్యేకమైన పూజల్లాగా అలాగే అంటే నాగేశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్న ప్రతిమను సంతాన నాగేంద్రుడు అంటారు. అంటే స్త్రీ పురుష. అయితే ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అంటున్నారా అంటే సంతాన నాగేంద్రుడిని మన ప్రత్యేకంగా ఇప్పుడు ప్రతి చోట నాగప్రతిష్ఠలు జరుగుతాయి. ప్రతి నాగప్రతిష్ఠలు రెండు కలిసే ఉంటాయి కదా. అంటే ప్రత్యేకంగా ఇలా చెప్పినప్పుడు ఒక నాగ ప్రతిమను చేయడం ఉంటుంది, తర్వాత సంతాన నాగేంద్రుడిని ప్రతిష్ఠ చేయడం ఉంటుంది. అయితే సంతాన నాగేంద్రుని కోసం ఎందుకు చెప్పారంటే సంతానం కాని వాళ్ళ కోసం చెప్పారు. సంతానం అయిన తర్వాత కూడా సంతానం వల్ల ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటారో సంతాన రక్షకుడు, సంతాన కారకుడు రెండు అన్నమాట. సంతానం వల్ల సమస్యలను ఎదుర్కొనే వాళ్ళకు కూడా తొలగించి దూరం చేసేవాడు సంతాన నాగేంద్రుడు. అందువల్ల రెండిటికి అయ్యే వరకు అవసరమే, అయినాక అవసరమే. సంతానం ఎప్పుడు బాగుండాలి, సుఖంగా ఉండాలి పిల్లలని కోరుకుంటారు కదా, అందువల్ల ఆ విధంగా ఏర్పరచడం జరిగింది.